మహాలక్ష్మి 24. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఈరోజు సంక్రాంతి షాపింగ్ కోసమని ఏలూరు వెళ్తున్నాము. మా తాతయ్య మమ్మల్ని ఏలూరు తీసుకెళ్తున్నారు కార్లో. సో నేనైతే అందరికంటే ఫస్ట్ రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట బయటికి వెళ్ళాలి అంటే. అండ్ ఇక్కడ కార్ ఎక్కేసాం. మా తాతయ్య కార్ అంతా క్లీన్ చేసేసారు. అండ్ మేమేమో కార్లో వెళ్దామని రెడీ అయిపోయాము. చూసారా నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చేసిందో బయటికి వెళ్తున్నామని చెప్పేసి. అండ్ కార్ ఎక్కిన తర్వాత కొంచెం సేపటికి నేను నిద్రపోయాక ఈలోపే మేము ఏలూరు వచ్చేసామన్నమాట. అండ్ ఏలూరులో మా నానమ్మకి గోల్డ్ షాప్ లో కొంచెం పని ఉంది అని చెప్పేసి మా నానమ్మ మేమందరం గోల్డ్ షాప్ కి వచ్చాం ఫస్ట్ వచ్చిన వెంటనే. అండ్ గోల్డ్ షాప్ లోకి నేను లేచిన తర్వాత శుభ్రంగా ఆడుకున్నాను. అండ్ అక్కడేమో చిన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి. సో నేను చూడండి ఏం చేస్తున్నానో దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాను ఆ దేవుడికి. అలానే అక్కడ చాలా అల్లరి చేస్తున్నానని చెప్పేసి ఆ షాప్ అంకుల్ కూడా నన్ను గసిరాడు. అయినా నేనేమీ భయపడలేదు. అండ్ ఇక్కడ ఆ షాప్ లో పని అయిపోయిన తర్వాత మేము డీమార్ట్కి వచ్చాము. డీమార్ట్ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసా? మీలో కూడా ఎంతమందికి డీమార్ట్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే డీమార్ట్ లో చాక్లెట్స్ అవన్నీ కొనుక్కోవచ్చు కదా. మా అమ్మమ్మకి డీమార్ట్ లో పని ఉందని చెప్తే మేము డీమార్ట్కి వచ్చాము. ఇక్కడ నేను శుభ్రంగా తిరుగుతున్నాను, ఆడుకుంటున్నాను. పాపం అక్కడ మా అక్క ఒక్కతే ఎవరో అక్క వర్క్ చేసుకుంటుందని చెప్పేసి నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను అక్కకి. అలానే ఇక్కడ మా అమ్మమ్మ నేను దొంగతనంగా శనగపప్పు తినేస్తున్నాము. మీరు కూడా ఇలా చేస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా డీమార్ట్ లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ కొన్నారు మా తాతయ్య. నేను మా అమ్మ కూర్చొని ఐస్ క్రీమ్ అలానే పాప్కార్న్ తింటున్నాము. ఐస్ క్రీమ్ మీలో డీమార్ట్ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేస్తారా? ఇక్కడైతే నేను మా అమ్మమ్మ మా నాన్నమ్మ మేమందరం ఐస్ క్రీమ్ తిన్నాము. ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా పక్కనే మాకు డీమార్ట్ పక్కనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందన్నమాట. అక్కడికి మేము షాపింగ్ కి వచ్చాము. ఎందుకు అంటే మా నాన్న డ్రెస్సెస్ షర్ట్ అండ్ ప్యాంట్ తీసుకుంటానన్నారనమాట సంక్రాంతి షాపింగ్ కోసమని. నేను మా నాన్న మేమందరం కూడా షాపింగ్ వచ్చాము సంక్రాంతి షాపింగ్ కి. అక్కడేమో ఆడుకుంటున్నాను